రాష్ట్రాన్ని జిల్లాని కూడా చేద్దామనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దానికి తొలి సభ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు తొలి సభ ఇక్కడ కాకినాడలో తూర్పుగోదావరి జిల్లాలో తుల్లో పెట్టడం చాలా ఆనందకరమైన విషయం. దానికి వచ్చి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ లేని కొన్ని సన్నాసులు ఈ జనాన్ని చూసి, ఓపెన్లో ఉన్న ఈ జనాన్ని చూసి ప్యాంట్లు తడుపుకుని డైపర్లు పెట్టుకుని సన్నాసులారా, కాకినాడలోకి వచ్చిన సన్నాసులారా చూడండి ఒకసారి. ఇది సింగిల్ గేటు, ఇది సింగిల్ గేట్ సభ కాదు. పూర్వం జలియన్వాలా బాగ్లో సింగిల్ గేట్లో పెట్టి లోపల పెట్టి జనాలను కాల్చేసినట్టు మీరు మధ్యకాలంలో 4-5 సభలు చూశాను నేను. మీ సన్నాసి సభలో ఒకటే సింగిల్ గేట్ ఉంటుంది. లోనకి వచ్చిన వల్ల బయటికి వెళ్ళడానికి లేదు. వాడికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, బాత్రూమ్ వచ్చినా, ఏ వచ్చినా బయటికి వెళ్ళడానికి లేదు. ఈ సభ వాగి మీరు వాగిన చెత్త వాగుడంతా ఆలకించి ఆగం చేసి నీ దొంగ స్కీములు 4 స్కీములు నువ్వు అనౌన్స్ చేసేదాకా కూడా వీళ్ళెవరో బయటికి వెళ్ళడానికి లేదు. ఆ గేట్ వేసేస్తూ ఉంటారు, ఆ గేట్ తాళం వేస్తుంటారు. వీళ్ళు వెళ్ళడానికి కుదరదు. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీస్ కానీ, ఇలాగ ఏఎన్ఎంలు కానీ, ఇతరులు మొత్తం అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్న సన్నివేశాలు చూస్తూ ఉన్నాను. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఈ ఐక్య పార్టీ అయిన తర్వాత, ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మటుకు ఒక విషయం మటుకు స్పష్టంగా చెప్పదలుచుకుంటాం. ఒక ఎత్తున పాలన ఎంత గొప్పగా సాగుతుందో మిమ్మల్ని అందరినీ కొన్ని విషయాల్లో తృప్తిపరచవలసిన విషయం ఉంది. అది కూడా పూర్తిగా తృప్తిపరుస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. 2 నిమిషాల్లో ఒకటి సార్ వచ్చేస్తున్నారు. మీరు